హాయ్ అండి. కిలోన్నర చేపల ముక్కలండి ఇవి. 6 స్పూన్లు కారం వేసుకున్నాము, 50 గ్రాముల అల్లం పేస్టు, పసుపు, ఉప్పు వేసి గంట సేపు పక్కకు పెట్టుకున్నామండి కలుపుకొని. మరి పావు కిలో ఆనియన్స్, ఒక 10 పచ్చిమిరకాయలు కోసుకుని, మరి 150 గ్రాముల ఆయిల్ వేసుకున్నామండి. అందులో వేసి మగ్గనిస్తున్నామండి ఉల్లిపాయలు, మరి కొత్తిమీర, ఉల్లిబందు కూడా వేసుకున్నాం. చేపల పులుసులో ఉల్లిబందు చాలా బాగుంటుందండి. మరి ముక్కలన్నీ వేసుకున్నాం. కొంచెంసేపు ఒక 10 నిమిషాలు ఆయిల్లో మగ్గాలని ముక్కలు కూడా ఆయిల్లో మగ్గినండి. మరి 100 గ్రాముల చింతపండు కూడా నానబెట్టి పులుసు పోసుకున్నామండి. మరి కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము. చూశారు కదా, మరి చక్కగా ఉడుకుతుంది చేపల పులుసు. మరి కలర్ఫుల్గా ఉంది. పులుసును చూస్తుంటే నోట్లో నీరు ఊరుతుంది కదండి. మరి మీరు కూడా ఇలా చేసుకుని తింటారని ఆశిస్తున్నామండి. అయిపోయిందండి, దించి పక్కకు పెట్టుకున్నాము. మరి ఒక 5 ముక్కలు చేపలు ఫ్రై కూడా చేసామండి. మరి అవి కూడా ఏగినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.